Okay, good evening, everybody. Next, my name is Anjaneyulu, బాటనీ ఫ్యాకల్టీ. నెక్స్ట్ ఈరోజు మనం ఈ సెషన్ లోపల 2018 తెలంగాణ డిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ బయాలజికల్ సైన్స్కి సంబంధించి నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 2018 క్వశ్చన్ పేపర్ 2018 అంటున్నాము. నెక్స్ట్ 2018 ఓకే టిఎస్ డిఎస్సి 2018లో జరిగిన బయాలజికల్ సైన్స్లో ఉన్న క్వశ్చన్స్ అనేటివి మనము ఈరోజు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ మనము యాప్ వచ్చేసి ఏంటిదనంటే ఎస్వి బాటనీ. ఓకే, ఎస్వి బాటనీ నెక్స్ట్ అన్ని క్యాపిటల్ లెటర్స్ అండి. మీకు ఇంకా ఈ కోర్స్ కావాలనుకున్న వాళ్ళు ఎస్వి బాటనీ అని ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ మీకు యాప్ డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా దాని లోపల మనకి 6th to ఇంటర్మీడియట్ వరకు అన్ని వీడియోలు ఉండడం జరిగింది. ఓకే, ఇంటర్మీడియట్ వరకు నెక్స్ట్ అన్ని వీడియోలు చేయడం జరిగింది. నెక్స్ట్ అంతా సిలబస్ కంప్లీట్ కావడం జరిగింది. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే ఓకే నెక్స్ట్ ఈ నెంబర్ కాల్ చేయండి 98 ఓకే 485576750. ఓకే, ఈ నెంబర్ కాల్ చేసి ఏదన్నా డౌట్స్ ఉన్నా తెలుసుకోవచ్చు. ఓకే రైట్, ఈరోజు మనం ఈ సెషన్ లోపల ఏంటిదనంటే తెలంగాణ నెక్స్ట్ సిలబస్ ఏమండి ఆంధ్రప్రదేశ్ అయినా నెక్స్ట్ తెలంగాణ డిఎస్సి అయినా నెక్స్ట్ సిలబస్ ఇంటర్మీడియట్ సిలబస్ సేమ్ ఉంటుంది కాబట్టి దాని గురించి మీరు వరి కావాల్సిన అవసరం లేదు. ఓకేనా, సేమ్ సిలబస్, ఎందుకంటే ఇంటర్ సిలబస్ నేషనల్ లెవెల్లోనే సేమ్ సిలబస్ ఉన్నది కాబట్టి నెక్స్ట్ అందరికి యూజ్ అయ్యే సిలబస్ అనమాట. అందరికి ఏపీ తెలంగాణ వాళ్ళకి ఇద్దరికి యూజ్ కావడం జరుగుతుంది. రైట్, ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ పరంగా తీసుకున్నట్లయితే ఈ క్రింది వర్గీకరణ ప్రమాణాలు అన్నాడు. వర్గీకరణ ప్రమాణాలని చిన్న ప్రమాణం నుండి అతిపెద్ద ప్రమాణం దిశగా అమర్చి సరి అయిన జవాబును గుర్తించండి అన్నాడు. ఓకే రైట్, అంటే వర్గీకరణ ప్రమాణాలలో మనకి చిన్న ప్రమాణం, అతి చిన్న ప్రమాణం నుంచి పెద్ద ప్రమాణం వరకు అన్నాడు. మరి అతి చిన్న ప్రమాణం ఏంటిది ఇక్కడ అని అంటే నెక్స్ట్ జాతి అని చెప్తామండి. జాతి. ఓకే, అతి చిన్న ప్రమాణం ఏంటిదనంటే జాతితోటి స్టార్ట్ అవుతుంది. అతి పెద్దది ఏంటిదనంటే రాజ్యం. ఓకే, రాజ్యం. ఓకే, ఈ రెండు గుర్తున్నా కానీ మనము ఆ బిట్టు చేయొచ్చు అనుకుంటా. ఓకే, ఇక్కడ ఏంటిదనంటే జాతి అతి చిన్న ప్రమాణం. ఇక్కడ ఏంటిది రెండో దానికి బి ఇచ్చిండు, రెండోది బి ఇచ్చిండు. ఓకే, మళ్ళా చివరికి ఎఫ్ ఇచ్చిండండి. ఓకే, అంటే నెక్స్ట్ ఇక్కడ ఏతో స్టార్ట్ అయింది, ఎఫ్ తో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇది కాదు అనుకుంటే నెక్స్ట్ ఈ రెండిట్లో ఉన్నది ఇక మనకి. ఓకే, ఏంటిది అని అంటే జాతి తర్వాత ఏమొస్తుంది అంటే ఓకే జాతి తర్వాత నెక్స్ట్ ఉన్న దానిలో ప్రజాతి వస్తుంది. ప్రజాతి అంటే ఏ ఉంది రెండిట్లో ఏ ఉంది, ఇంకా ఎలిమినేషన్ పోలేదు ఇక. నెక్స్ట్ అదే విధంగా ప్రజాతి తర్వాత ఏమొస్తుంది అంటే కుటుంబం. ఓకే, కుటుంబం వస్తుంది. ఫ్యామిలీ. ఓకే, కుటుంబం. దీన్నేమో జీనస్ అంటాము, దీన్నేమో స్పీసిస్ అంటాము. ఓకే, స్పీసిస్ అంటాము. నెక్స్ట్ అదే విధంగా దీనేమంటామనంటే జీనస్ అంటాము. నెక్స్ట్ అదే విధంగా డి ఏంటిదనంటే ఫ్యామిలీ. ఓకే, ఫ్యామిలీ అంటున్నాము, కుటుంబం అంటున్నాము. నెక్స్ట్ డి. ఓకే, ఇక్కడ డి ఉన్నది, ఇక్కడ జి ఉన్నది, అంటే ఇది ఎగిరిపోయింది ఇక. ఓకే, ఆన్సర్ ఏమవుతుంది అంటే మనకి ఫోర్త్ వన్ పెట్టేయచ్చు. ఇంకా మనం కన్ఫర్మేషన్ చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ కుటుంబం తర్వాత వచ్చేది ఏంటిదనంటే క్రమం. ఓకే, క్రమం అంటే ఏంటిది, ఇక్కడ సి క్రమం ఉన్నది. నెక్స్ట్ అదే విధంగా క్రమం తర్వాత ఏంటిదనంటే తరగతి జి ఉన్నది. నెక్స్ట్ అదే విధంగా దాని తర్వాత ఏంటిదనంటే నెక్స్ట్ ఇక్కడ ఈ విభాగం ఉన్నది, విభాగం. ఓకే రైట్, అదే విధంగా విభాగం లేదా దీన్ని పైలం అని కూడా ఇస్తుంటాడు ఒక్కొక్కసారి. ఓకే, పైలం అని కూడా ఇస్తుంటాడు. నెక్స్ట్ అదే విధంగా ఈ ఉన్నది. నెక్స్ట్ చివరికి ఏంటిదనంటే ఎఫ్ రాజ్యం ఉన్నది. రాజ్యాన్ని ఏమంటామనంటే కింగ్డమ్ అంటాం. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ క్రమం తీసుకున్నట్లయితే నెక్స్ట్ దీని ఏమంటామనంటే ఏల్స్ మాల్వేల్స్ అంటాము. నెక్స్ట్ అదే విధంగా విభాగం పైలం అంటాము. నెక్స్ట్ తరగతి తీసుకున్నట్లయితే క్లాస్. ఓకే, క్లాస్ అంటున్నాము. నెక్స్ట్ ఈ విధంగా మనము తీసుకొని వర్గీకరణ ప్రమాణాలని మనం
తక్కువ నుంచి ఎక్కువ వైపు అమర్చమన్నాడు. చిన్న ప్రమాణం నుంచి పెద్ద ప్రమాణం వైపు అమర్చమని చెప్పడం జరిగింది. ఓకే, ఇంకా దీనికి మీరు కోడ్ గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటే నెక్స్ట్ ఏం చేయాలంటే రావత క్రపు ప్రజ అని గుర్తుపెట్టుకోండి, ఈజీ అవుతుంది. ఓకే, దీనికి పెద్ద ప్రమాణం అంటే రాజ్యం, రావత విభాగం, తరగతి, తరగతి, రావత క్రమం, కు కుటుంబం, రావత క్రకు ప్రజ, నెక్స్ట్ అదేవిధంగా ప్రజాతి, నెక్స్ట్ ప్రజ అంటున్నాం జాతి. ఓకే, రావత క్రకు ప్రజ అని నెక్స్ట్ దీనికి ఒక కోడ్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మనల్ని ఏమడిగింది ఇక్కడ, చిన్న ప్రమాణం జాతి, పెద్ద ప్రమాణం ఓకే రాజ్యం. అంటే ఇక్కడ నుంచి మనం ఇటు అరేంజ్మెంట్ చేసుకుంటూ రావాలని అర్థం అన్నమాట. ఓకే రైట్, ఇది ఏంటిదని అంటే టాక్సానమికల్ ఎయిడ్స్ అంటాం ఇది. ఓకే, టాక్సానమికల్ ప్రమాణాలు అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్నది. నెక్స్ట్ అదేవిధంగా దీనికి సంబంధించి మనకి ఏమేం కుటుంబాలు ఇచ్చిండు అని అంటే నెక్స్ట్ దీనిలో పాబేసి ఇవ్వడం జరిగింది కుటుంబము. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఏంటిదని అంటే సోలనేసి ఇవ్వడం జరిగింది. ఈ రెండేమో ద్విదళ బీజాలకు చెందిన కుటుంబాలు, ఒకటేమో లిలియేసి కుటుంబము, ఏకదళ బీజాలకు చెందిన కుటుంబం. ఓకే, మొత్తం 3 ఫ్యామిలీస్ ఇవ్వడం జరిగింది. ఆ ఫ్యామిలీస్ జనరల్ క్యారెక్టర్స్, నెక్స్ట్ అదేవిధంగా వర్గీకరణ ప్రమాణాలు, నెక్స్ట్ సహజ వర్గీకరణ, వర్గ వికాస వర్గీకరణ అని, నెక్స్ట్ అదేవిధంగా ఇంకోటి ఏంటిదని అంటే నెక్స్ట్ కృత్రిమ వర్గీకరణ అని 3 వర్గీకరణలు కూడా ఉన్నాయి. ఆ 3 వర్గీకరణలకి ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఓకే రైట్, అదేవిధంగా కృత్రిమ వర్గీకరణ చేసింది ఎవరు అని అంటే లిన్నేయస్ అనే సైంటిస్టు. నెక్స్ట్ అదేవిధంగా సహజ వర్గీకరణకు ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే నెక్స్ట్ బెంతామ్ అండ్ హుక్కర్ అనే సైంటిస్టులు. నెక్స్ట్ అదేవిధంగా వర్గ వికాస వర్గీకరణకు ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే ఎంగ్లర్ ఫ్రాంటల్ చేసిన వర్గీకరణ, అచిన్సన్ యొక్క వర్గీకరణ మనం ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఇది వర్గీకరణ శాస్త్రం టాక్సానమికల్ ఇవ్వడం జరిగింది, ప్లాంట్ టాక్సానమీ. ఓకే, దాని నుంచి ఈ బిట్ తీసుకోవడం జరిగింది. రైట్, నెక్స్ట్ తర్వాత ఈ క్రింది వాటిలో నిజకేంద్రక జీవి అన్నాడు. నిజకేంద్రక జీవి ఏంటినన్నాడు, క్రింది వానిలో నిజకేంద్రక జీవి. ఓకే, వీటిని ఏమంటామనంటే యూకారియోట్స్ అంటాము. యూకారియోటిక్ జీవి ఏంటిది అంటున్నాడు. మరి యూకారియోటిక్ జీవి ఏంటిదని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఏంటిది ఫస్ట్ వన్ ఏంటిదని అంటే అజోస్పైరిల్లం అంటున్నాడు. మరి అజోస్పైరిల్లం అనేది ఏంటిదనంటే ఒక బ్యాక్టీరియా. అజోస్పైరిల్లం అనేది ఇక్కడ ఒక బ్యాక్టీరియాలు ఏమని చెప్తామనంటే వీటిని ప్రోకారియోట్స్ అంటాం. ఓకే, ప్రోకారియోట్స్ అంటే ఇది ఆన్సర్ కాదు. ఓకే రైట్, అదే విధంగా ఇంకా ఏంటిదనంటే నాస్టాక్ తీసుకున్నా. ఈ నాస్టాక్ ఏంటిదనంటే ఇది కూడా ఏంటిదనంటే ప్రోకారియోటిక్. నాస్టాక్, అనాబినా కూడా ఏంటి అని అంటే ప్రోకారియోట్స్ ఎగ్జాంపుల్ చెప్తామండి. ప్రోకారియోటిక్. ఓకే, ప్రోకారియోటిక్ అంటే ఏంటిది, కేంద్రక పూర్వజీవి అంటాం. కేంద్రక పూర్వజీవులు. ఓకే, ఇది కాదు, ఇది ఆన్సర్ కాదండి. నెక్స్ట్ అదే విధంగా రైజోబియం ఇచ్చిండు ఇక్కడ. రైజోబియం ఇచ్చిండు. మరి రైజోబియం తీసుకున్నట్లయితే రైజోబియం కూడా ఏంటిదని అంటే ఇది కేంద్రక పూర్వజీవి. ఏమంటున్నాం దీన్ని కూడా కేంద్రక పూర్వజీవి అంటున్నాం. కేంద్రక పూర్వజీవి. ఓకే, కేంద్రక పూర్వజీవి. ఇది కూడా ఏంటిదనంటే రైజోబియం అనేది కూడా బ్యాక్టీరియా. మరి ఉన్న దానిలో అజోస్పైరిల్లం, నాస్టాకు, రైజోబియం ఏంటిదనంటే కేంద్రక పూర్వజీవులు. మరి మనకేం అడిగింది ఇక్కడ, నిజ కేంద్రక జీవి యూకారియోట్స్ ఏంటి అని అడిగింది అనమాట. ఓకే, నిజ కేంద్రక జీవి ఏంటిది అవుతుంది ఇప్పుడు అని అంటే యూకారియోట్స్ ఏంటిది అవుతుంది అని అంటే అజోల్లా అనేది ఏంటిదనంటే నెక్స్ట్ ఇది టేడోఫైటాకు చెందిన మొక్క. దీని నీటి ఫెర్న్ అంటాం. నీటిలో నివసిస్తుంది, టేడోఫైటాకు చెందిన మొక్క. టేడోఫైట్ అయినా, బ్రయోఫైట్ అయినా, ఆవృత బీజాలైనా, వివృత బీజాలైనా, నెక్స్ట్ జంతువులైనా ఇవన్నీ ఏంటి అని అంటే నిజ కేంద్రక జీవులకి ఎగ్జాంపుల్ తీసుకుంటాం. కాబట్టి టేడోఫైటాకు చెందిన ఈ మొక్క, టేడోఫైటాకు చెందిన మొక్క ఇది టెరిడోఫైటాకు చెందిన మొక్క.
ఓకే, ఈ టెరిడోఫైటాకు చెందిన ఈ అజోల్లా అనే మొక్క నెక్స్ట్ ఏంటిదని అంటే ఏమన్నాడు ఇక్కడ, నిజ కేంద్రక జీవి అన్నాడు. నిజ కేంద్రక జీవి అంటే ఇక్కడ 4 3 కేంద్రక పూర్వజీవులు తీసుకుండు. నెక్స్ట్ అదే విధంగా ఒకటి నిజ కేంద్రక జీవి తీసుకున్నాను. ఎగ్జాంపుల్ తీసుకుండు. మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో కేంద్రక పూర్వజీవులు నిజ కేంద్రక జీవుల మధ్య భేదాలు ఉన్నాయి. ఆ భేదాలకి నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకేనా, ఆ ఎగ్జాంపుల్స్ తీసుకొని నెక్స్ట్ ఈ బిట్టు అడగడం జరిగింది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నెక్స్ట్ బ్యాక్టీరియాలన్నీ కేంద్రక పూర్వజీవులు. ఏ బ్యాక్టీరియా, లాక్టోబాసిల్లస్, అజటోబాక్టీరియా, నెక్స్ట్ అదే విధంగా అజోస్పైరిల్లం, నెక్స్ట్ అదే విధంగా నాస్టా కనాబినా, బ్లూ గ్రీన్ ఆల్గి అంటాము, నీలి ఆకుపచ్చ శైవలాలు, ఇవి కూడా కేంద్రక పూర్వజీవులే. ఇక ఇవి తప్ప మిగిలిన అన్ని ఏంటి అని అంటే నెక్స్ట్ నిజ కేంద్రక జీవులకు ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది. అంటే బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు ఇవి కేంద్రక పూర్వజీవులు, మిగిలిన అన్ని నిజ కేంద్రక జీవులకు ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అయితే మరి వైరస్లు దేనికి చెందుతాయి అని అంటే ఇవి కేంద్రక పూర్వజీవులు కావు, నిజ కేంద్రక జీవులు కావు, దేనికి చెందవు, కణరహిత జీవులు అనమాట ఇవి. ఓకే, కణ సిద్ధాంతం వర్తించదు. రైట్, ఇది ఏంటిదని అంటే మనకి దేని నుంచి తీసుకోవడం జరిగిందని అంటే సెల్ బయాలజీ నుంచి తీసుకోవడం జరిగింది ఈ బిట్టు. రైట్, తర్వాత అండకోశో పరికర పుష్పాలున్న మొక్క ఏంటిదన్నాడు. అండకోశో పరికర పుష్పాలున్న మొక్క ఏంటిదన్నాడు అండి. అండకోశో పరికర అంటే దీని ఏమంటామనంటే ఎపిగైనస్ ఫ్లవర్స్ అంటాం. ఎపిగైనస్ ఫ్లవర్స్ ఉన్న మొక్క ఏంటిదన్నాడు. మరి ఎపిగైనస్ ఫ్లవర్స్ ఎక్కడ కనపడుతుంది అని అంటే మనకి దోసలో కనబడుతుంది. దోస. ఓకే, కుకుమిస్ సటైవస్, దోస యొక్క సైంటిఫిక్ నేమ్ కుకుమిస్ సటైవస్. ఎపిగైనస్ ఫ్లవర్స్ అనేటివి కనబడతాయి. మరి మిగిలినవి ఉన్నాయి కదా, ఇక్కడ మనకి చిక్కుడు ఉంది. ఈ చిక్కుడులో ఏం కనపడతాయి అని అంటే మనకి దీనిలో పెరిగైనస్ ఫ్లవర్స్ ఉంటాయండి. పెరిగైనస్ ఫ్లవర్స్ అంటే పర్యండ కోశ పుష్పాలు అంటాం. దీనిలో పర్యండ కోశ పుష్పాలు. ఓకే, దాన్ని ఏమంటామనంటే పెరిగైనస్ ఫ్లవర్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా మరి మందార తీసుకున్నాం. ఈ మందార నెక్స్ట్ అదే విధంగా ఉమ్మెంత, ఈ మందార ఉమ్మెంత తీసుకున్నాం అనుకోండి. వీటిలో మనకి ఏం కనపడతాయి అని అంటే దీనిలో అండకోశ అధస్థిత పుష్పాలు, అండకోశ అధస్థిత పుష్పాలు, వీటిని ఏమంటామనంటే నెక్స్ట్ ఐపోగైనస్ ఫ్లవర్స్ అంటాం. ఐపోగైనస్ ఫ్లవర్స్ అనేటివి కనబడతాయి. ఎక్కడ మనకి ఉమ్మెంతలో కనబడుతుంది, మందారాలో అండకోశ అధస్థిత పుష్పాలు కనబడుతుంది. నెక్స్ట్ ఇది ఎక్కడి నుంచి తీసుకుంది బిట్టు అని అంటే నెక్స్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్న పుష్పం అనే టాపిక్, ఫ్లవర్ అనే టాపిక్ ఉన్నది. ఇంకో ఆ ఫ్లవర్ అనే టాపిక్ నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే, దీని నుంచి కూడా ఫ్లవర్ నుంచి కూడా ఒక బిట్ కంపల్సరీ, ఇంటర్మీడియట్ లో ఉన్న ఫ్లవర్ నుంచి ఒక బిట్ అడుగుతున్నాడు. ఓకేనా, ఇక్కడ మార్ఫాలజీకి సంబంధించి ఎగ్జాంపుల్ తీయండి. నెక్స్ట్ మనం మార్ఫాలజీ అంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ మేజర్ గా వేరు రూపాంతరాలు, కాండ రూపాంతరాలు, ఇంతకు కాండ రూపాంతరాలు ప్రీవియస్ సెషన్ లోపల మనం చెప్పినాం. క్లాడోడులు, క్లాడోఫిల్స్, అక్కడ బిట్ అడిగిండు. కన్నులు, బంగాళదుంప, ఓకేనా, దాని మీద బిట్ అడిగిండు. నెక్స్ట్ అదే విధంగా ఇంకా ఏంటిదని అంటే పత్ర రూపాంతరాలు, పుష్ప విన్యాసము, పుష్పము, ఫలం. ఓకే, ఇక్కడ ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క బిట్ అడుగుతున్నాడు. కాబట్టి మేజర్ గా ఎగ్జాంపుల్ తీసుకొని అడుగుతున్నాడు. ఇది మార్ఫాలజీ నుంచి వచ్చిన బిట్టు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్న పుష్పం అనే టాపిక్ నుంచి రావడం జరిగింది ఇది. ఓకే, రైట్. తర్వాత అరటిలో ఫలం అన్నాడు. అరటిలో ఫలం. ఓకే, అరటి లోపల నెక్స్ట్ ఏమన్నాడు అని అంటే ఫ్రూట్. ఓకే, బనానాలో, ఓకే, బనానా తీసుకుంటే ఆ బనానాలో ఫ్రూట్ ఏంటిది అన్నాడు. ఏ టైప్ రకం ఫ్రూట్ ఉంటుంది అన్నాడు. నెక్స్ట్ అదే విధంగా అనిషేక ఫలం అని అంటే అనిషేక ఫలం కరెక్టే అండి. ఇది పార్థినోకార్పిక్ ఫ్రూట్ అంటాం. పార్థినోకార్పిక్ ఫ్రూట్ అంటాము. పార్థినోకార్పిక్ ఫ్రూట్ అంటాము. ఫలదీకరణ జరగకుండానే అండాశయం ఫలంగా మారితే దాన్ని ఏమంటామనంటే పార్థినోకార్పిక్ ఫ్రూట్స్ అంటాం. అట్లా ఆ అనిషేక ఫలాలు ఏర్పడే విధానాన్ని ఏమంటామనంటే అనిషేక జననం అంటాం. పార్థినోజెనసిస్ అని చెప్పడం జరుగుతుంది. రైట్, ఇది ఉన్న దానిలో ఆన్సర్ వచ్చేసి అరటిలో ఫలము అనిషేక ఫలం. మరి ఆనృత ఫలం అని ఇచ్చిండు. ఆనృత ఫలం అనంటే దీని ఏమంటామనంటే సూడో ఫ్రూట్స్ అంటాం. సూడో ఫ్రూట్ అంటాము.
మరి సూడో ఫ్రూట్ అనేది ఎక్కడ కనపడుతుంది మనకి? అమృత ఫలాలు అని అంటే యాపిల్లో కనపడుతుంది. నెక్స్ట్ అదే విధంగా జీడి మామిడి క్యాష్యూ నట్ లో కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ అమృత ఫలం. నెక్స్ట్ అక్కడ తినదగిన భాగాలు అడుగుతుంటాడు. అండాశయంతో పాటుగా ఫలదీకరణ తర్వాత అండాశయంతో పాటుగా ఇతర పుష్ప భాగాలు కూడా ఫలంగా మారితే దాన్ని ఏమంటామనంటే నెక్స్ట్ ఆనృత ఫలము అని చెప్పడం జరుగుతుంది. మరి దీనికి ఎగ్జాంపుల్ ఏంటిదనంటే యాపిల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా ఆనృత ఫలాలకి ఎగ్జాంపుల్ పరంగా తీసుకున్నట్లయితే యాపిల్లో తినదగిన భాగం ఏంటిదంటాడు? యాపిల్లో తినదగిన భాగం ఏంటిదనంటే పుష్పాసనం, థాలామస్ అంటాం. ఓకే, దీనిలో తినదగిన భాగం ఏంటిదనంటే థాలామస్ అంటాము ఇక్కడ. నెక్స్ట్ అదే విధంగా ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు దీనికి అని అంటే నెక్స్ట్ దీనికి క్యాష్యూ నట్. ఓకే, జీడి మామిడి దీనిలో పుష్పవృంతం ఆనృత ఫలంగా మారుతుందండి. పుష్పవృంతం అనేది నెక్స్ట్ ఏ విధంగా మారుతుందని అంటే ఆనృత ఫలంగా మారుతుంది. దేనిలో అనంటే జీడి మామిడిలో. ఓకే, రైట్. అదే విధంగా ఇంకొకటి ఏంటిదని అంటే ఇక్కడ సంకలిత ఫలాలకు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఏంటిదంటే సీతాఫలం. ఓకే, సీతాఫలం అనేది సంకలిత ఫలాలకి ఎగ్జాంపుల్ చెప్తుంటారండి. ఓకేనా, అనేక ఫలదళాలు నెక్స్ట్ అసంయుక్తంగా ఉండి నెక్స్ట్ ప్రతి చిరు మృదు ఫలం అనేది ప్రతి చిరు ఫలం అనేది మృదు ఫలంగా మారుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఆ మృదు ఫలం అనేది ఏంటిదనంటే తినదగిన భాగము. నెక్స్ట్ దానిలో ఉండేది ఏంటిదనంటే సంకలిత ఫలాలు, అనేక చిరు మృదు ఫలాలన్నీ కలిసి నెక్స్ట్ పుష్పాసనం మీద నెక్స్ట్ ఏమైతే అంటే సంయోగం చెంది ఒక ఫలంగా మారుతుంది కాబట్టి దాన్ని సంకలిత ఫలం అంటాము. ఎగ్జాంపుల్ ఏంటిదనంటే సీతాఫలం. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అనోనా స్క్వామోజా, దీని కుటుంబం వచ్చేసి అనోనేసి ఫ్యామిలీ. ఓకే, దీనిలో నెక్స్ట్ సీతాఫలంలో సంకలిత ఫలాలు ఉంటాయి. మరి సంయోగ ఫలాలు దీన్ని కాంపోజిట్ ఫ్రూట్స్ అంటాం. వీటినేమో అగ్రిగేటివ్ ఫ్రూట్స్ అంటాము. వీటిని అగ్రిగేటివ్ ఫ్రూట్స్ అంటాము. వీటిని సంయోగ ఫలాలను ఏమంటామనంటే కాంపోజిట్ ఫ్రూట్స్ అంటాము. దీనికి ఎగ్జాంపుల్ ఏంటిదనంటే పైనాపిల్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఏంటనంటే పైనాపిల్ చెప్పొచ్చు. నెక్స్ట్ అదే విధంగా ఇంకొకటి ఏంటిదనంటే దీన్ని అనానస్ సటైవస్ అంటాము సైంటిఫిక్ నేము. నెక్స్ట్ అదే విధంగా ఇంకా జాక్ ఫ్రూట్ అంటాం. ఓకే, ఆప్టోకార్పస్ అంటాం. ఈ రెండు ఏంటి అని అంటే సంయోగ ఫలాలకి ఎగ్జాంపుల్స్ అండి. ఇంకా వీటిలో తినదగిన భాగాలు ఏంటి అని కూడా అడుగుతున్నాడు. మన యాప్ లోపల దీని గురించి వివరించడం జరిగింది. నెక్స్ట్ వీటిలో తినదగిన భాగాలు కూడా యాపిల్ ఉందనుకో, తినదగిన భాగం థాలామస్, కండగలిగిన భాగం. జీడి మామిడిలో పుష్పవృంతం తినదగిన భాగం. నెక్స్ట్ అదే విధంగా పైనాపిల్లో తినదగిన భాగం తీసుకున్నట్లయితే పుష్ప విన్యాసము, పుష్ప పుచ్చాలు. నెక్స్ట్ అదే విధంగా జాక్ ఫ్రూట్ లో తినదగిన భాగాలు ఏంటి అంటే రసభరిత పరిపత్రాలు. ఓకే, ప్రతి దానిలో తినదగిన భాగం ఇచ్చిండండి మనకి. ఓకే, కాబట్టి నెక్స్ట్ అది చెప్పొచ్చు. ఇంకా మనకి అనిషేక ఫలం, ఇంకా అరటి లోపల అనిషేక ఫలం అని ఇచ్చింది కదా. ఇంకా చెప్తే ఏం చెప్పొచ్చు అని అంటే దానిలో ఉండేది మృదు ఫలం అని కూడా చెప్పొచ్చు. బెర్రీ ఫ్రూట్ కూడా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఓకే, ఇది మనకి ఎక్కడి నుంచి తీసుకుండు ఈ క్వశ్చన్ అని అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్న ఫ్రూట్ ఫలం అనే టాపిక్ నుంచి తీసుకోవడం జరిగింది. ఎగ్జాంపుల్స్ చూడండి, ఇక్కడ కూడా ఎగ్జాంపులే తీసుకున్నాడు. కంపల్సరిగా ఆ ఫలంలో తినదగిన భాగాలు ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, అవి గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ మృదు ఫలాలు, కండగల ఫలాలని, నెక్స్ట్ శుష్క ఫలాలని, సంకలిత ఫలాలని, నెక్స్ట్ అదే విధంగా సంయోగ ఫలాలని, మళ్ళా వాటిలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. వాటికి ఎగ్జాంపుల్స్ అవన్నీ మన యాప్ లోపల డీటెయిల్ గా ఉన్నవి. నెక్స్ట్ కావాలనుకుంటే అక్కడ వినండి. ప్రతి దానిలో నేను ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఏ భాగం తినదగిన భాగం, వాటి యొక్క కుటుంబం ఏంటిది, మా మొక్కలో ఏ భాగం తినదగిన భాగము, అది ఎక్కడి నుంచి ఏర్పడుతుంది, నెక్స్ట్ దాని ఫలం ఏంటిదని నెక్స్ట్ ఇవ్వడం జరిగింది. రైట్, ఇది ఏంటిదని అంటే ఫలం నుంచి తీసుకోవడం జరిగింది ఈ క్వశ్చన్ అనేది. తర్వాత సాధారణంగా ఆవృత బీజ మొక్కలలో పిండము అన్నాడు. ఆవృత బీజ మొక్కలలో పిండం అంటున్నాడు. ఆవృత బీజ మొక్కలు అనంటే యాంజియోస్పర్మిక్ ఎంబ్రియో సాక్ అంటాం. యాంజియోస్పర్మిక్ ఎంబ్రియో సాక్ అంటాం. ఎంబ్రియో సాక్ అని అంటే పిండకోశం. ఓకే, మరి సాధారణంగా ఆవృత బీజ మొక్కలలో పిండకోశం అనేది దేని నుంచి అభివృద్ధి చెందుతుంది అన్నాడు.
ఒక కణం నుండి అభివృద్ధి చెందుతుంది అన్నాడు, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, 3 కణాల నుండి అన్నాడు, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. 7 కణాల నుండి అభివృద్ధి చెందుతుంది అన్నాడు, రాంగ్ ఆన్సర్ అవుతుంది. 8 కణాల నుంచి రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆన్సర్ ఏంటిదనంటే ఒక కణం నుంచి పిండకోశం అభివృద్ధి జరుగుతుంది. ఓకే, దాన్ని ఏమంటామనంటే ఏక సిద్ధ బీజ వర్ధక పిండకోశం అంటాం. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏమైతే అనంటే పిండకోశం అభివృద్ధి జరిగేటప్పుడు ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది అనంటే స్థూల సిద్ధ బీజ మాతృకణం. ఓకేనా, ఏంటివి అనంటే స్థూల సిద్ధ బీజ మాతృకణంలో, స్థూల సిద్ధ బీజ మాతృకణం అంటాం. స్థూల సిద్ధ బీజ మాతృకణం అంటాము. ఈ స్థూల సిద్ధ బీజ మాతృకణం, ఓకేనా, దీన్ని ఏమంటామనంటే మెగాస్పోర్ మదర్ సెల్ అని పిలవడం జరుగుతుంది. మెగాస్పోర్ మదర్ సెల్ అని పిలవడం జరుగుతుంది దీన్ని. ఓకేనా, మెగాస్పోర్ మదర్ సెల్. ఓకే, మెగాస్పోర్ మదర్ సెల్ అంటాము. దీన్ని ఏమంటామనంటే స్థూల సిద్ధ బీజ మాతృకణం అంటాము. ఇది ఏ స్థితిలో ఉంటుంది అనంటే ద్వయ స్థితిలో ఉంటుంది. దీని లోపల ఏ విభజన జరుగుతుంది అనంటే క్షయకరణ విభజన జరుగుతుంది. ఓకే, ఇలా స్థూల సిద్ధ బీజ మాతృకణం ఉంటే దాని లోపల క్షయకరణ విభజన జరిగినప్పుడు ఒక మాతృకణం నుంచి ఎన్ని సిద్ధ బీజాలు వస్తాయంటే 4 సిద్ధ బీజాలు వస్తాయి. దీని ఏమంటామనంటే స్థూల సిద్ధ బీజాలు. అంటే స్థూల సిద్ధ బీజ మాతృకణంలో క్షయకరణ విభజన జరిగితే నెక్స్ట్ వచ్చేటివి ఏంటి అనంటే స్థూల సిద్ధ బీజాలు. స్థూల సిద్ధ బీజాలు అంటాము. వీటిని ఏమంటామనంటే మెగాస్పోర్స్ అని పిలవడం జరుగుతుంది. ఏ స్థితిలో ఉంటాయి ఇవి అనంటే ఏక స్థితిలో ఉంటాయి. ఒక సిద్ధ బీజ మాతృకణం నుంచి ఎన్ని స్థూల సిద్ధ బీజాలు వస్తాయి అనంటే 4 స్థూల సిద్ధ బీజాలు వస్తాయి. ఈ 4 స్థూల సిద్ధ బీజాలలో 3 నశించిపోతాయి, ఒకటే క్రియాత్మకంగా ఉంటుంది. ఆ క్రియాత్మకంగా ఉన్న స్థూల సిద్ధ బీజం ఒక కణం అన్నం కూడా అదే అన్నమాట. అది 7 సార్ల సమ విభజన జరిగితే మొత్తం ఎన్ని కేంద్రకాలు వస్తాయి అనంటే 8 కేంద్రకాలు వస్తాయి. 8 కేంద్రకాలు. అవి ఎన్ని కణాలుగా మారుతాయి అనంటే నెక్స్ట్ ఒక 7 కణాలుగా మారడం జరుగుతుంది. ఈ 7 కణాలు 8 కేంద్రకాలు ఉన్న ఆ స్థూల సిద్ధ బీజం ఏమని పిలుస్తామనంటే దీన్ని ఏమని పిలుస్తామనంటే పిండకోశం. ఓకే, దీన్ని ఏమని పిలుస్తామంటే పిండకోశం అంట. మరి ఈ పిండకోశం అనేది ఆవృత బీజాల్లో ఈ పిండకోశం అనేది ఎంబ్రియో శాక్ అనేది దేని నుంచి డెవలప్మెంట్ అవుతుందనంటే ఈ 4 స్థూల సిద్ధ బీజాలు ఉన్నాయి కదా, 3 నశించిపోతే ఇంకో ఈ ఒక స్థూల సిద్ధ బీజం నుంచి డెవలప్మెంట్ అవుతుంది అనమాట. కాబట్టి ఏమంటామనంటే ఒక కణం నుంచి అభివృద్ధి చెందుతుంది. ఓకే, కాబట్టి దీన్ని ఏమంటాము ఏక సిద్ధ బీజ వర్ధక పిండకోశం అంటాం. ఓకే, ప్రతిసారి పిండకోశం నుంచి బిట్ అడుగుతుంటాడు. ఓకే, ఇది ఎక్కడ ఉంది అని అంటే మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో నెక్స్ట్ మొక్కలలో ప్రత్యుత్పత్తి అనే టాపిక్ ఉన్నది. ఆ మొక్కలలో ప్రత్యుత్పత్తి అనే టాపిక్ నుంచి తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇంటర్మీడియట్ లో మనకి ఎక్కడ అంటే 10th క్లాస్ లో కూడా పిండకోశం యొక్క నెక్స్ట్ నిర్మాణం ఇవ్వడం జరిగింది. ఓకేనా, కాకపోతే నెక్స్ట్ ఒక కణం నుంచి ఆ 2 కణాల నుంచి అని ఇవ్వలేదు అక్కడ. ఓకే, మరి ఒక క్రియాత్మకంగా ఉన్న స్థూల సిద్ధ బీజము 7 సార్ల సమ విభజన జరిగితే ఇట్లా పిండకోశం అనేది, ఓకే, దీని ఎంబ్రియో శాక్ అంటాం, ఇది డెవలప్మెంట్ అవుతుంది. ఈ పిండకోశం అనేది ఎన్ని కణాల నుంచి డెవలప్మెంట్ అవుతుందనంటే నెక్స్ట్ ఒక కణం. ఆ ఒక కణం ఏంటిది అనంటే క్రియాత్మక స్థూల సిద్ధ బీజం అని పిలవడం జరుగుతుంది. క్రియాత్మక స్థూల సిద్ధ బీజం 4 నెక్స్ట్ ఒకటే. నెక్స్ట్ దాని నుంచి ఆ 7 సార్ల సమ విభజన జరిగితే పిండకోశం డెవలప్మెంట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. కంపల్సరిగా పిండకోశము ఆవృత బీజాల్లో ఫలదీకరణ, అక్కడ అంకురచ్చదం అనేది ఉంటది, దాని మీద కంపల్సరిగా బిట్టు అడగడం జరుగుతుంది. ఓకేనా, పిండకోశంలో 7 కణాలు ఉంటవి. ఎన్ని కణాలు ఉంటాయి, ఎన్ని కేంద్రకాలు ఉంటాయి అని కూడా అడిగింది పిండకోశంలో ఒకసారి. ఓకే, 7 కణాలు ఉంటాయి పిండకోశం లోపల. నెక్స్ట్ అదే విధంగా 8 కేంద్రకాలు ఉంటాయని కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్ అడగడం జరిగింది. 7 కణాలు 1 2 3 4 5 6 7 కణాలు. కేంద్రకాల పరంగా తీసుకుంటే అన్నిట్లో ఒక్కొక్క కేంద్రకం ఉంటుంది, ఒక్కొక్క కేంద్రకం ఉంటుంది. ఓకేనా, దీనిలో ఒక కేంద్రకం, దీనిలో ఒక కేంద్రకం ఉంటుంది, కానీ దీనిలో మాత్రం 2 కేంద్రకాలు ఉంటాయండి. 8 కేంద్రకాలు అవుతుంటాయి అట్లా. ఓకే, దీని యొక్క డెవలప్మెంట్ గురించి కూడా ఇన్ డీటెయిల్ గా మన యాప్ లోపల ఉన్నది. ఓకేనా, నెక్స్ట్ ప్రత్యుత్పత్తి, ఫలదీకరణ, అంకురచ్చదం మీద కంపల్సరిగా బిట్టు పడడం జరుగుతుంది. ఇది ఏంటిదనంటే ఆవృత బీజ మొక్కలలో పిండకోశం యొక్క డెవలప్మెంట్. దీన్ని ఏమంటామనంటే పాలిగోనం రకం అంటాం. ఎందుకనంటే
ఆ పాలిగోనం అనే మొక్కల్లో కనుగొన్నారు. ఎవరు అనంటే స్ట్రాస్బర్గర్ అనే సైంటిస్ట్. అందుకని పాలిగోనం టైప్ రకానికి చెందిన పిండకోశం అభివృద్ధి అన్న ఒక కణం నుంచే అని పెట్టాలి. ఓకేనా, రైట్. ఇది ఏంటిదనంటే పిండకోశం ఆవృత బీజాలలో డెవలప్మెంట్ కావడం. రైట్. తర్వాత ఈ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చిండండి. జతపరచండి, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అంటే మనకి 10th క్లాసులో ఏమున్నది అని అంటే నెక్స్ట్ మొక్కలలో విసర్జన అనే టాపిక్ ఉన్నదండి. ఆ టాపిక్ నుంచి తీసుకోవడం జరిగింది. ఓకేనా, మొక్కలలో విసర్జన అనే టాపిక్ నుంచి తీసుకోవడం జరిగింది. ఆ విసర్జన ఏంటివి ఇవి అంటే వీటి యొక్క ఆల్కలాయిడ్స్ అంటాం. మనకి ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలని, ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలని రెండు రకాలుగా ఉంటాయి. ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు అనంటే నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ప్రోటీన్స్ ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు అంటాము. ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అనంటే ఆల్కలాయిడ్స్, టానిన్లు, రెజిన్లు, నెక్స్ట్ అదేవిధంగా లేటెక్స్, ఇవన్నీ ఏంటి అని అంటే సెకండరీ మెటబాలిక్ ప్రొడక్ట్స్ అని చెప్పడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఇచ్చిన ఏంటి అని అంటే సెకండరీ మెటబాలిక్ ప్రొడక్ట్స్ అయిన ఆల్కలాయిడ్స్ తీసుకున్నాడు. ఓకే, మొక్క పేరు ఇచ్చిండు. నెక్స్ట్ అదే విధంగా ఆల్కలాయిడ్ పేరు ఇవ్వడం జరిగింది. మొక్క పేరు ఆల్కలాయిడ్, మొక్క పేరు ఇచ్చిండు, దట్ వచ్చి ఆల్కలాయిడ్. ఆల్కలాయిడ్స్ ఏమంటామనంటే ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు, ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలుగా చెప్పడం జరుగుతుంది. ఓకే, సెకండరీ మెటబాలిక్ ప్రొడక్ట్స్ గా చెప్పడం జరుగుతుంది. రైట్. ఏంటిది ఇక్కడ అనంటే క్వినైన్ అనే ఆల్కలాయిడ్ మనకి ఎప్పటి నుంచో చదువుతుంటామండి. నెక్స్ట్ సింకోనా మొక్క నుంచి లభిస్తుంది. అంటే ఏకు 3 ఉంది, ఏకు 3 ఉన్నది. ఇది కాదు, ఇక ఎలిమినేషన్ అయిపోయింది అది. ఓకే, రైట్. అదే విధంగా పైరిథ్రాయిడ్ అని అంటే నెక్స్ట్ ఏంటిదనంటే నెక్స్ట్ క్రైసాంతిమం నుంచి లభిస్తుంది. అంటే బీకు ఏముంది అని అంటే 5 ఉంది, బీకు 5 ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ బీకు 4 ఉంది, బీకు ఉంది. ఇది కాదు. నెక్స్ట్ అదే విధంగా ఇది కాదు. అంటే ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది ఇక మనకి. ఓకేనా, మిగతాయి కూడా చెక్ చేస్తాం. ఓకే, కోకైన్ తీసుకున్నట్లయితే ఇదేంటిదని అంటే పాపావర్ సోమ్నిఫెరం. ఓకే, నల్ల మందు మొక్క అంటాము, దాని నుంచి లభిస్తుంది. ఓకే, స్కోపాలమైన్ అనేది దేని నుంచి లభిస్తుంది అని అంటే దత్తూరా నుంచి లభిస్తుంది. ఓకే, C4. నెక్స్ట్ అదే విధంగా డీకు 1. ఓకే, రైట్. ఇవి ఏంటి అని అంటే జతపరచము. నెక్స్ట్ ఆల్కలాయిడ్స్ మనకి మొత్తం ఒక 8 ప్లాంట్స్ ఇచ్చిండండి. ఓకే, 10th క్లాస్ లోపల ఉన్నది ఇది. ఆ 10th క్లాస్ లో 8 మొక్కలు. ఏ మొక్క నుంచి ఏ ఆల్కలాయిడ్ వస్తుంది, మొక్క యొక్క ఏ భాగం నుంచి వస్తుంది, దాని యొక్క ఉపయోగం, ఇట్లా 4 కాలమ్స్ ఉంటాయి. ప్రతిదీ ఇంపార్టెంటే. ఇప్పుడు చూడండి, క్వినైన్ అనేది ఏ మొక్క నుంచి వస్తుంది అంటే సింకోనా మొక్క. మరి క్వినైన్ అనేది మొక్క ఏ భాగం నుంచి వస్తుంది అన్నాడు అనుకోండి, నెక్స్ట్ ఏంటిదని అంటే బెరడు నుంచి వస్తుంది. దేని నుంచి వస్తుంది క్వినైన్ అనేది? బెరడు. ఇలా కూడా మొక్క యొక్క భాగం అంటే బెరడు అని చెప్పాలి. ఓకే, రైట్. అదే విధంగా బెరడు ఇచ్చిండు, మరి దాని ఉపయోగం కూడా అడగొచ్చు కదా. ఏంటిది? మలేరియా వ్యాధిని నివారించడానికి. నెక్స్ట్ పైరిథ్రాయిడ్ ఉంది, ఏ మొక్క నుంచి లభిస్తుంది? క్రైసాంతిమం. మొక్క యొక్క భాగం ఏంటి? పుష్పం. ఉపయోగం ఏంటిది అని అంటే నెక్స్ట్ అదే విధంగా అది కీటక నాశనకారిగా పనిచేస్తుంది. కోకైన్ ఏంటిది? పాపావర్ సోమ్నిఫెరం. దేని నుంచి లభిస్తుంది? నెక్స్ట్ ఫలం నుంచి లభిస్తుంది. ఏం చేస్తుంది ఇది అని అంటే నెక్స్ట్ నొప్పి నివారిణి అంటాం. ఓకేనా, పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది. స్కోపాలమైన్ మొక్క యొక్క ఏ భాగం నుంచి వస్తుంది? నెక్స్ట్ అంటే దత్తుర మొక్క నుంచి వస్తుంది. మొక్క యొక్క ఏ భాగం అని అంటే నెక్స్ట్ అదే విధంగా ఆ ఫలాలు, నెక్స్ట్ అదే విధంగా పుష్పాలు పెట్టేయచ్చు. ఏ విధంగా పనిచేస్తుంది అంటే మత్తు పదార్థంగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్లా ఆ మొక్కలు ఆల్కలాయిడ్ కంపల్సరీగా బిట్టుపడడానికి స్కోప్ ఉన్న ఏరియా అన్నమాట ఇది మొక్కలలో. నెక్స్ట్ ఆల్కలాయిడ్స్ మీద కంపల్సరీగా తీసుకుంటుంటాడు. రైట్. తర్వాత ఈ క్రింది వాణిలో శిలీంద్రం కానిది అన్నాడు. ఓకే, శిలీంద్రం కానిది అన్నాడు అని అంటే నెక్స్ట్ విచ్ ఈస్ నాట్ ఫంగి. ఓకేనా, ఫంగి కానిది అంటున్నాడు ఇక్కడ. ఈ క్రింది వాణిలో శిలీంద్రం కానిది అంటున్నాడు అండి. ఓకేనా, శిలీంద్రం కానిది. ఓకే, నాట్ ఫంగి కానిది అంటున్నాడు. ఓకే, ఫంగి కానిది అంటున్నాడు అండి.
మరి ఏమి ఇచ్చిండు ఇక్కడ అని అంటే పెన్సిలియం ఇచ్చిండు. పెన్సిలియం నోటేటం అనేది శిలీంధ్రమే. ఇది దేనికి చెందుతుందని అంటే ఆస్కోమైసిస్ చెందుతుంది. బ్రెడ్ మోల్డ్ అని అంటే నెక్స్ట్ దీని ఏమంటాం అని అంటే రైజోఫస్ అంటాము. బ్రెడ్ మీద పెరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇంకా ఇది గుండు పిన్న ఆకారంలో ఉంటది కాబట్టి పిన్ మోల్డ్ అంటాము. రైజోపస్ అనేది రొట్టె మీద నెక్స్ట్ బ్రెడ్ మీద ఆ బూజులాన్ని అంటాము. నెక్స్ట్ దాన్ని బ్రెడ్ ని ఏం చేస్తుందంటే కంటామినేషన్ చేసి దాని మీద పెరుగుతుంది. రైజోపస్ అనేది కూడా ఒక శిలీంధ్రమే. నెక్స్ట్ అదే విధంగా స్పైరులినా ఇచ్చిండు. స్పైరులినా ఏంటిదని అంటే ఒక ఆల్గే ఏంటిది? ఇది ఒక ఆల్గే అంటే శైవలం. ఓకే మరి దీనికి ఆన్సర్ ఏంటిది అని అంటే ఏం పెడతాము అని అంటే ఆన్సర్ వచ్చేసి ఓకే థర్డ్ వన్ ఆన్సర్ వచ్చేస్తుంది స్పైరులినా అనేది ఆన్సర్. శైవలం శిలీంధ్రం కానిది అని అంటే నెక్స్ట్ ఉన్న దానిలో మరి ఇది కూడా ఏంటిది? ఆస్పర్జిల్లస్ తీసుకున్నట్లయితే ఆస్పర్జిల్లస్ కూడా ఏంటిదని అంటే ఇది ఆ శిలీంధ్రం. ఓకే నెక్స్ట్ ఇది కూడా శిలీంధ్రం అంటాం. ఓకే ఆస్పర్జిల్లస్. ఓకే రైట్. ఈ విధంగా ఆస్పర్జిల్లస్ అనేది కూడా ఆస్కోమైసిస్ చెందిన శిలీంధ్రమే. ఆస్పర్జిల్లస్ నైజర్ నుంచి లభించేది ఏంటిదంటే సిట్రిక్ యాసిడ్ అనేది లభిస్తుంది. అది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ అదే విధంగా మరి ఇక్కడ స్పైరులినా అనేది ఏంటిదనంటే ఈ స్పైరులినా అనేది దేనికి చెందుతుందనంటే శైవలం. ఓకే దేనికి చెందుతుంది అంటే ఏం చెప్పాలి? ఇది శైవలం ఆల్గల్ మెంబర్. ఓకే ఇంకా స్పైరులినాకి ఇంపార్టెంట్ కూడా ఉంది. ఏంటిది? అంతరిక్ష యాత్రికులు నెక్స్ట్ అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు నెక్స్ట్ ఫుడ్ మెటీరియల్ గా యూజ్ కావడానికి ఆక్సిజన్ గా యూజ్ కావడానికి కూడా ఈ స్పైరులినాని తీసుకెళ్తారు. స్పైరులినా ఒకటి సింగిల్ సెల్ ప్రోటీన్ గా ఉపయోగపడుతుంది. సెనడెస్మస్ సింగిల్ సెల్ ప్రోటీన్ గా ఉపయోగపడే శైవలం. ఓకేనా? నెక్స్ట్ స్పైరులినా, సెనడెస్మస్, నెక్స్ట్ అదే విధంగా ఇవి ఏంటి అని అంటే ఆల్గల్ మెంబర్స్. ఓకే కాబట్టి ఉన్న దానిలో శిలీంధ్రం కానిది ఏంటిదనంటే స్పైరులినా పెట్టాలి. రైట్. ఈ క్రింది వాణిలో జతపరచుము అని ఇచ్చిండు. ఇక్కడ జతపరచుము అన్నాడు. లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చిండు. ఓకే ఇది బ్యాక్టీరియా నుంచి మైక్రోబయాలజీ నుంచి బిట్ అడిగిండండి. మైక్రోబయాలజీ నుంచి బిట్ అడిగిండు. నెక్స్ట్ అదే విధంగా ఏంటిది ఇక్కడ అని అంటే కణ కేంద్రకం అని అంటే న్యూక్లియస్ ని కనుగొన్న సైంటిస్ట్ ఎవరు అని అంటే నెక్స్ట్ ఏం చెప్తాము అని అంటే రాబర్ట్ బ్రౌన్. ఓకే అంటే ఏకు టూ రెండు ఉన్నాయి. ఏకు2 అన్ని ఏకు2 ఉన్నాయండి. ఓకే 4 ఉన్నాయి. సంయుక్త సూక్ష్మదర్శిని ఇచ్చిండు. సంయుక్త సూక్ష్మదర్శిని అనగానే నెక్స్ట్ జకారియస్ జాన్సన్ అని పెట్టాలి. జకారియస్ జాన్సన్ అంటే బీకు 3 ఉన్నది. నెక్స్ట్ బీకు 3 ఉంది. ఇక్కడ బీకు 4 ఉన్నది. ఇది ఎలిమినేషన్ అయిపోయింది. నెక్స్ట్ అదే విధంగా ఇంకా మనకున్న దానిలో చూడండి ఆ బ్యాక్టీరియాల యొక్క ఆవిష్కరణ అన్నాడు. బ్యాక్టీరియాలని కనుగొన్నది సూక్ష్మజీవులని కనుగొన్నది ఎవరంటే లివెన్హక్. యాంటోనీ వాన్ లివెన్హక్ అనే సైంటిస్ట్. సీకు 1 ఉన్నది. ఓకే నెక్స్ట్ ఇంకా ఎలిమినేషన్ కావట్లేదు. ఇక బ్యాక్టీరియాకు బ్యాసిల్లస్ ఇచ్చిండు. ఓకే డీకు 5 ఉన్నది. డీకు 1 ఉంది కాబట్టి ఎలిమినేషన్ అనేది డీకు 4 ఉన్నది. ఆన్సర్ వచ్చేసి 4th వన్ ఆన్సర్ అవుతుంది. ఓకే బ్యాక్టీరియా అంటే బ్యాసిల్లస్ కి సంబంధించి బ్యాక్టీరియా బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్ అంటాము. ఇది పశువులకి గొర్రెలకి యాంథ్రాక్స్ వ్యాధిని కలగజేస్తుంది. అదేంటిదనంటే ఒక బ్యాక్టీరియా. కాబట్టి ఇక్కడ సూక్ష్మజీవ శాస్త్రము సెల్ బయాలజీ రెండింటిని క్రోడీకరించి నెక్స్ట్ రెండింటి నుంచి బిట్ తయారు చేయడం జరిగింది. ఇక్కడ బ్యాక్టీరియా సూక్ష్మజీవుల ఆవిష్కరణ అని అంటే నెక్స్ట్ ఏంటిది? ఇక్కడ మైక్రోబయాలజీ కేంద్రకం సంయుక్త సూక్ష్మదర్శిని అంటేనేమో సెల్ బయాలజీ. రెండింటిని తీసుకొని బిట్టు అడగడం జరిగింది ఇక్కడ. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూడండి. మ్యాచింగ్ లో 1, 2 తెలిసినా కానీ పెట్టేటట్టు ఉండవు. చూడండి ఇక్కడ ఏకు 3 బీకు 3 సీకు 3 అనేది నెక్స్ట్ వరుసగా 3 సేమ్ ఉన్నాయి. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకేనా? ఇంకో ఈడ ఓకేనా ఏకు 2 బీకు 3 సీకు 1. ఇక్కడ మనకు 5th 4th వన్ తెలిస్తేనే ఎలిమినేషన్ కావడం జరిగింది. ఓకే రైట్. ఇది ఏంటిదనంటే నెక్స్ట్ జతపరచుములో నెక్స్ట్ వ్యాధులు మరియు వ్యాధి జనకాలకు చెంది ఈ క్రింది జతలను పరిగణించండి అంటున్నాడు. వ్యాధులు అంటే డిసీజెస్, వ్యాధి జనకం ప్యాథోజనకు చెందిన వాటిని జతలను పరిగణించుము అంటున్నాడు. ఓకేనా? వైరస్ వలన కలుగు వ్యాధులు ఏ జలుబు ఇచ్చిండు, వైరస్ వలన కలుగుతుంది. ఇన్ఫ్లుయెంజా ఇచ్చిండు, వైరస్ వలన కలుగుతుంది. డెంగ్యూ ఇచ్చిండు, వైరస్ వలన కలుగుతుంది.
నెక్స్ట్ టైఫాయిడ్ ఇచ్చిండు, ఇది బ్యాక్టీరియా వలన కలుగుతుంది. ఓకే, బ్యాక్టీరియా వలన కలుగుతుంది అంటే ఇది కాదు అన్నమాట. నెక్స్ట్ బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధులు ఇచ్చిండు, బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధులు కలరా ఇచ్చిండు, క్షయ ఇచ్చిండు, యాంథ్రాక్స్ ఇచ్చిండు, ఇది కరెక్టే. ఇవన్నీ నెక్స్ట్ బ్యాక్టీరియా వలన కలిగేటివే. కలరా, విబ్రియో కలరా, నెక్స్ట్ క్షయ వ్యాధి, ఓకేనా, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్, యాంథ్రాక్స్ వ్యాధి బ్యాసిల్లస్ యాంథ్రాసిస్ వలన కలుగుతుంది. రైట్, ప్రోటోజోవా వలన కలిగే వ్యాధులు అన్నాడు, మలేరియా కలుగుతుంది ప్లాస్మోడియం వలన. నెక్స్ట్ అదే విధంగా కాలా ఆజార్ కలుగుతుంది. ఓకే రైట్, ఇది ఓకే అంటే బిసి కరెక్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ హెల్మెంథిస్ వలన కలిగే వ్యాధులు, బోధకాలు ఓకే, కానీ ఎయిడ్స్ అనేటి మళ్ళీ దేని వలన కలుగుతుందండి? ఎయిడ్స్ అనేది వైరస్ వలన కలుగుతుంది అంటే ఇది కాదనమాట. అంటే నెక్స్ట్ ఉన్న వాటిలో బిసి ఆన్సర్ అవుతుంది, బి అండ్ సి. ఓకేనా, బి అండ్ సి అనేది ఆన్సర్ కావడం జరుగుతుంది. అంటే ఇది ఎక్కడి నుంచి తీసుకున్నా అంటే మైక్రోబయాలజీ. ఓకే, బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు. నెక్స్ట్ అదే విధంగా శిలీంధ్రాలు అంటే ఇక్కడ ఇవ్వలేదు కానీ ప్రోటోజోవాలు తీసుకున్నాడండి. అంటే మైక్రోబయాలజీ నుంచి బిట్టు అడగడం జరిగింది ఈ ఏరియా పరంగా తీసుకున్నట్లయితే. నెక్స్ట్ అదే విధంగా ఇది ఇంకా మనం తీసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఏంటివి అని అంటే నెక్స్ట్ దీనిలో క్రింది వానిలో కేంద్రక రహిత నిజ కేంద్రక కణాలని గుర్తించండి. కేంద్రక రహిత, కేంద్రకం ఉండదు అంటున్నాడు. కేంద్రక రహిత, కేంద్రక రహిత నిజ కేంద్రక జీవులు. కేంద్రక రహిత, కేంద్రక రహితము. నెక్స్ట్ అదే విధంగా నిజ కేంద్రక, నిజ కేంద్రక అంటే యూకారియోటిక్, యూకారియోటిక్. ఓకే, కణాలను గుర్తించండి, కణాలను గుర్తించండి అన్నాడు. ఓకే, సైనోబాక్టీరియా అనేది నెక్స్ట్ ఏంటిదనంటే నెక్స్ట్ సైనోబాక్టీరియా అనేది ఏంటిదనంటే నీలి ఆకుపచ్చ శైవలము, నీలి ఆకుపచ్చ శైవలము. ఇది ఏంటిదనంటే ప్రోకారియోట్స్. ఏమన్నాడు ఇక్కడ? యూకారియోట్స్ ని గుర్తించమన్నాడు, యూకారియోట్స్ ని గుర్తించమన్నాడు. మరి ఇది ప్రోకారియోట్స్ కాబట్టి ఇది కాదు. క్షీరదాల ఎర్ర రక్త కణాలు, మొక్కల పోషక కణజాలంలోని చాలని నాళాలు, ఇవేంటి అని అంటే నిజ కేంద్రక కణాలు, నిజ కేంద్రక కణాలు. అంటే నెక్స్ట్ ఏంటివి ఇవి? యూకారియోట్స్, యూకారియోట్స్, యూకారియోట్స్ అంటాం, యూకారియోట్స్. మరి ఇది ఆన్సర్ అవుతుంది, ఉన్న దానిలో ఇది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే కేంద్రకాల యొక్క ఎర్ర రక్త కణాలు ఆర్బిసిలో కేంద్రకము పరిపక్వం చెందిన తర్వాత అంటే ఆర్బిసి పరిపక్వం చెందిన తర్వాత కేంద్రకాన్ని కోల్పోతుంది. మొక్కల యొక్క పోషక కణజాలంలోని చాలని నాళాలు. ఓకే, దీన్ని ఏమంటామనంటే నెక్స్ట్ సివ్ ట్యూబ్స్ అంటాం. వాటిలో కూడా పరిపక్వం చెందిన తర్వాత కేంద్రకం కోల్పోతుంది. ఆ కేంద్రకం యొక్క విధిని దాని పక్కన ఉన్న సహకణాలు, కంపానియన్ సెల్స్ అనేటివి నిర్వర్తించడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి నెక్స్ట్ ఇవి నిజ కేంద్రక కణాలు, కేంద్రకము ఉండదు. మరి వైరస్లు అనేటివి కావు. ఓకే, నెక్స్ట్ కేంద్రక రహిత శిలీంధ్రాలంటే నెక్స్ట్ కేంద్రకం ఉంటుంది ఇక్కడ, ఇది కాదు. ఆన్సర్ వచ్చేసి ఏంటిదంటే ఎర్ర రక్త కణాల, నెక్స్ట్ రెడ్ బ్లడ్ సెల్స్, నెక్స్ట్ అదే విధంగా ఫ్లోయంలో ఉన్న ట్యూబ్స్ అనేటివి ఆన్సర్ కావడం జరుగుతుంది. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాను అంటే సెల్ బయాలజీ నుంచి తీసుకోవడం జరిగిందండి. ఫస్ట్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్న సెల్ బయాలజీ నుంచి తీసుకుంటూ ఇంకా మనకి 9th క్లాస్ లో కూడా ఉండడం జరుగుతుంది. రైట్, ఇవి ఏంటి అని అంటే నెక్స్ట్ నిజ కేంద్రక రహిత నిజ కేంద్రక కణాలు. ఓకే, న్యూక్లియస్ లేకుండా నిజ కేంద్రక కణాలు, యూకారియోటిక్ సెల్స్ ఏంటి అని అన్నాడండి. ఓకే రైట్, ఇక్కడ ప్లాస్మా త్వచం ద్వారా, ప్లాస్మా త్వచం ద్వారా పదార్థాల రవాణాకు సంబంధించి ఈ క్రింది వాణిలో ప్లాస్మా త్వచం అన్నాడు ఇక్కడ. ఓకే, ప్లాస్మా త్వచం అని అంటే ప్లాస్మా మెంబ్రెయిన్ అంటున్నాం. ఓకే, ఏంటిదండి ఇక్కడ క్వశ్చన్ ఏంటిదని అంటే ప్లాస్మా మెంబ్రెయిన్, ప్లాస్మా మెంబ్రెయిన్ అంటాము. ఓకే, లేదా కణ త్వచం అంటాము. దాని ద్వారా రవాణా జరిగే పదార్థాలు ఏంటి అంటున్నాడు. ఓకే, ది ప్లాస్మా మెంబ్రెయిన్ ద్వారా, ఓకే ప్లాస్మా మెంబ్రెయిన్ ద్వారా రవాణా జరిగే పదార్థాలు ఏంటి అన్నాడు. ఓకే, నెక్స్ట్ రవాణా సంబంధించి కింది వాణిని జతపరచు. లిస్ట్ 1 ఇచ్చిండు, లిస్ట్ 2 ఇచ్చిండండి. ఇక్కడ అపారగమ్య లక్షణం అని అంటే ఇంపర్మియబుల్ అంటాం దీన్ని. ఇంపర్మియబుల్ అంటాం. ఇంపర్మియబుల్ అని అంటే తన ద్వారా ఏ పదార్థాలని పోనివ్వదు.
ఓకే, దాన్ని ఏమంటామంటే కొన్ని ద్రావణ్ణి మాత్రమే అనుమతిస్తుంది కాదు, పదార్థాలు తన ద్వారా అనుమతించదు. అంటే ఏకు ఏంటిది ఆన్సర్ అవుతుంది అంటే రెండోది ఆన్సర్ అవుతుంది. ఓకే, పదార్థాలను తన ద్వారా అనుమతించదు దాన్ని ఇంపర్మియబుల్ అంటాము. ఓకే, పారగమ్యత అంటే పర్మియబుల్ అని అంటే తన ద్వారా పోనిస్తుంది. ఓకే, వేటిని ద్రావితముని పోనిస్తుంది, నెక్స్ట్ అదే విధంగా ద్రావణిని పోనిస్తుంది. అంటే ఏకు ఆన్సర్ ఏంటిదని అంటే ఏకు 2 ఉన్నది, ఇక్కడ 2 ఉన్నది, ఏకి ఈడ 2 ఉన్నది. నెక్స్ట్ అదే విధంగా బికు 4 ఉన్నది, నెక్స్ట్ బికు 4 ఉన్నది ఇక్కడ. నెక్స్ట్ ఇది ఎలిమినేషన్ అయింది, నెక్స్ట్ అదే విధంగా ఇది ఎలిమినేషన్ అయింది. తర్వాత విచక్షణ స్థలం అంటున్నాం. ఓకే, కొన్ని పదార్థాలని మాత్రమే తన ద్వారా అనుమతిస్తుంది. విచక్షణ స్థలం అంటే నెక్స్ట్ సికు 3 అంటున్నాం. ఓకే, సికు 3 అని అంటే ఇది. ఓకేనా, నెక్స్ట్ కొన్ని పదార్థాలను మాత్రమే తన ద్వారా పోనిస్తే నెక్స్ట్ విచక్షణ స్థలం అంటాం. పాక్షిక పారగమ్య, విచక్షణ అంటే సెలెక్టివ్ పర్మియబుల్ మెంబ్రెయిన్ అంటామండి. సెలెక్టివ్ పర్మియబుల్ మెంబ్రెయిన్. ఓకేనా, సెలెక్టివ్ పర్మియబుల్ మెంబ్రెయిన్ అంటాం. పర్మియబుల్ మెంబ్రెయిన్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అదే విధంగా డి ఏంటిదని అంటే పాక్షిక పారగమ్య త్వచం అంటున్నాం. ఓకే, సెమీ పర్మియబుల్ అంటాం. సెమీ పర్మియబుల్ అని అంటే దీని ద్వారా ఓన్లీ ద్రావణి మాత్రమే రవాణా జరుగుతుందండి. ద్రావణి మాత్రమే రవాణా జరిగితే దాన్ని ఏమంటామనంటే నెక్స్ట్ ద్రావణి మాత్రమే అనుమతిస్తే దాన్ని ఏమంటామనంటే పాక్షిక పారగమ్య త్వచం అంటాము. దానికి D1 ఉన్నది. అంటే ఆన్సర్ వచ్చేసి ఏంటిదనంటే థర్డ్ 1 ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు ఈ బిట్టు అని అంటే ఇది మనకి 9th క్లాస్ లో ఉన్నది. నెక్స్ట్ అదే విధంగా ఇంకా ఎక్కడ అని అంటే మనకి ఫిజియాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, నెక్స్ట్ దాని నుంచి తీసుకోవడం జరిగింది. ప్లాంట్ ఫిజియాలజీ, రైట్. ఇక్కడ అపారగమ్య లక్షణం అంటే ఇంపర్మియబుల్, ఆ త్వచం ద్వారా ఏమీ పోనీయదు. పారగమ్యత లక్షణం అని అంటే పర్మియబుల్, పర్మిషన్ ఇస్తుంది. దేనికి? ద్రావణి అంటే నీరు. ద్రావితం అని అంటే దాని లోపల కలిగే పదార్థాలు. ద్రావితానికి రెండింటికి అలో చేయడం జరుగుతుంది. ఓకే, ద్రావణి అంటే నీరు, ద్రావణి లోపల కరిగే చక్కెర కావచ్చు, సాల్ట్ కావచ్చు, దాన్ని ఏమంటామనంటే ద్రావితం అంటాం రెండింటికి. నెక్స్ట్ విచక్షణ స్థలం అని అంటే కొన్ని పదార్థాలని తన ద్వారా అనుమతిస్తుంది, అన్నిటిని అనుమతించదు. సెలెక్టివ్ పర్మియబుల్ మెంబ్రెయిన్, తాను సెలెక్ట్ చేసుకున్న వాటిని మాత్రమే పోనిస్తుంది. నెక్స్ట్ అదే విధంగా పాక్షిక పారగమ్య త్వచం అని అంటే సెమీ పర్మియబుల్, అంటే ద్రావణి మాత్రమే పోనిస్తుంది, నీటిని మాత్రమే పోనిస్తుంది. ద్రావణిలో కరిగిన ద్రావితంని తన ద్వారా పోనీయదు. దాన్ని ఏమంటామనంటే తిసిల్ గరాట్ ప్రయోగంలో మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు కోడిగుడ్డు పొరను పెట్టేస్తాం. ఓకేనా, అది ఏంటిదనంటే నెక్స్ట్ పాక్షిక పారగమ్య లక్షణాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఇవి ఏంటి అనంటే 2018లో వచ్చిన బిట్స్ అండి మనకి. ఓకేనా, నెక్స్ట్ అదే విధంగా వర్గీకరణకు సంబంధించి సరికాని జతను గుర్తించండి అన్నాడు. వర్గీకరణకు సంబంధించి సరికాని జత అన్నాడు. కెవాలియర్ స్మిత్ 6 రాజ్యాల వర్గీకరణ కరెక్ట్ అండి. కెవాలియర్ స్మిత్ అనే సైంటిస్టు, కార్ల్ ఓస్ అనే సైంటిస్టు కూడా 6 రాజ్యాలే. కార్ల్ ఓస్ ఇచ్చిన 6 రాజ్యాలే. బ్యాక్టీరియా గాను, ప్రోటోజోవా గాను, క్రోమిస్టా, ప్లాంటే, ఫంగి, అనిమేలియాగా 6 రాజ్యాలుగా వర్గీకరించడం జరిగింది. లిన్నేయస్ అనే సైంటిస్టు 3 రాజ్యాలను ఇచ్చిందండి ఇక్కడ. ఓకేనా, ఇది తప్పు అవుతుంది. సరికానిది అని అంటే ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇతను చేసింది ప్రొటిస్టా లేదు, ఓన్లీ ప్లాంటే, అనిమేలియా 2 రాజ్యాలుగా వర్గీకరించడం జరిగింది. ఎవరు అనంటే లిన్నెస్ అనే సైంటిస్టు. ఇక విట్టేకర్ అనే సైంటిస్టు 5 రాజ్యాల వర్గీకరణ మనకు తెలిసిందే. ఓకే, ఏంటిది అని అంటే మొనీరా, దీనిలో కేంద్రక పూర్వ జీవుల నుంచిండు, అంటే బ్యాక్టీరియాలో ఉంచడం జరిగింది. మొనీరాలో కేంద్రక పూర్వజీవులు, ప్రోటిస్టాలో కేంద్రక పూర్వజీవులు ఉన్నవి. ఓకే, 2వ రాజ్యము. 3వ రాజ్యం ఏంటిదనంటే ప్లాంటే, నిజ కేంద్రక జీవులు ఉన్నాయి. ప్రోటిస్టాలో నిజ కేంద్రక జీవులే. నెక్స్ట్ ప్లాంటేలో నిజ కేంద్రక జీవులే. ఫంగీలో నిజ కేంద్రక జీవులే. నెక్స్ట్ అదే విధంగా అనిమేలియాలో కూడా నిజ కేంద్రక జీవులే. అయితే ఇతను ప్రతిపాదించిన 5 రాజ్యాలలో మొనీరాలో మాత్రమే కేంద్రక పూర్వజీవులు, ప్రోకారియోట్స్, బ్యాక్టీరియాలు. మిగిలిన అన్ని ఓకేనా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అన్ని ఏంటి అని అంటే నెక్స్ట్ యూకారియోట్స్ చెందిన రాజ్యాలుగా వర్గీకరించడం జరిగింది. ఇది కరెక్టే. ఓకే, చాటన్ అనే సైంటిస్టు, ఇతను 2 రాజ్యాలు, కేంద్రక పూర్వజీవులు, నిజ కేంద్రక జీవులు. ఓకే, ప్రోకారియోట్స్, యూకారియోట్స్ గా గుర్తించ
గుర్తించడం జరిగింది. కాబట్టి ఇది కరెక్టే. ఉన్న దానిలో వర్గీకరణకు సంబంధించి సరికాని జత అంటే ఏంటిదనంటే లిన్నేస్ది పెట్టాలండి. ఓకే, ఇది వర్గీకరణకు సంబంధించిందండి. ఇది 2018లో జరిగిన తెలంగాణ డిఎస్సికి సంబంధించిన పేపర్. 2018 టిఎస్ డిఎస్సిలోని బయాలజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ అనేది. ఇంకా మీకు ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి యూట్యూబ్ లోపల, మన యాప్ లోపల. మీకేమన్నా డౌట్స్ ఉన్నా క్లాసులు వినొచ్చు. ఓకే రైట్, మీరు ఎస్వి బాట్నీ అని డౌన్లోడ్ చేసుకోండి. రైట్, ఇంతవరకు ఏంటిదనంటే నెక్స్ట్ 2018 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ బయాలజికల్ సైన్స్. థ్యాంక్ యూ.